హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి. స్నాక్స్ అయితే గుంట పొంగడాలు వేస్తానండి. అందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇడ్లీ పిండిలో కొంచెం ఒక కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండి, అర స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నానండి బాగానే. గుంట పొంగడాల ప్యాన్ అయితే పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం కొంచెం. ఇలాంటి స్నాక్స్ అయితే పిల్లలు బాగా తింటారండి స్కూల్ నుంచి రాగానే. ఆయిల్ అయితే వేడెక్కిందండి, వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకోవాలి. మంచి సిమ్లో పెట్టాలండి. బయట ఏమి తినకుండా ఇంట్లోనే ఇలాగా చేసి పెడతానండి నేనైతే. మూత అయితే పెడదామండి. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. క్యాప్ అయితే మూత తీసి చూద్దామండి. తిరిగేసుకున్నాక చూపిస్తానండి. ఒక సైడ్ అయితే బాగా కాలి కదండి. ఎన్ని ఇలా తిరిగేసుకుందాం ఒకటి. చూడండి ఎంత నీట్గా వస్తుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారండి. చాలా మెత్తగా ఉంటాయండి. చూపిస్తాను. అన్నీ ఇలా తిరిగేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ రెండో వైపు కూడా ఖాళీలాగా. ఇలాగ అన్నీ వేసి చూపిస్తానండి. తీసేద్దామండి. రెండు వైపులు ఉడుకుతాయి. ఇలా తీసుకోవాలి. ఇలాగే మిగతా అన్నీ వేసుకుందామండి. రెండు కూడా వేసుకుందామండి. ఇలాగ అన్నీ వేసేసుకుని మూత పెట్టుకుందామండి. వేసేగా చూపిస్తాను. ఒకవైపు బాగా కాలండి. తిరిగేసుకుందాం. తిరిగేసుకున్నాక చూపిస్తాను. మొత్తం ఇచ్చేద్దాం. ఉడిపోయినాయి కదండి, గిన్నెలో తీసుకుందాం.
తీసుకున్నా చూపిస్తాను. స్టవ్ అయితే కట్టేద్దాం. వేడివేడిగా అయితే గుంట పొంగడాలు రెడీ అయిపోయినాయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.